90% ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. మాయ మాటలు చెప్పి, కళ్ళమంది మాటలు చెప్పి 500 రూపాయలు ఇచ్చి ఏదో చీరసారా ఇచ్చి ఆ పూటకు వాళ్ళు పబ్బులు నడుపుకొని ఈ రోజు వాళ్ళు అన్న చెల్ల తమ్ముడు అక్క బాగున్నారా, తిన్నారా, పడుకున్నారా, ఎట్లా ఉన్నారని పలకరిస్తారు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ముఖం రారు, మీ గుమ్మానికి రారు, మీ ఊరికి రారు వాళ్ళు. ఎందుకంటే ఈ రోజు ఒక నాయకుడు చెప్తా ఉన్నాడు, అయ్యా నా ఆస్తిలో సగం ఆస్తి రాసిస్తా, నా ఆస్తిలో మొత్తం ప్రజలకు పంపిస్తాను. అయ్యా నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాను, నీ ఆస్తిలో సగం ఆస్తి పంపడానికి నువ్వెవరో పంపిణీ చేయడానికి నా ప్రజలకు ఆశ చూపించి, నా ప్రజలకు ప్రమాణాలకు గురి చేసి, నా ప్రజలకు చిన్న చిన్న కోరికలు కల్పించి నా ప్రజలను ఈ రోజు కొనుక్కునేటట్టుగా చేస్తా ఉన్నావు. కాబట్టి ఈ రోజు నుంచి చెప్తున్నా, మీకు ధైర్యం ఉంటే మీరు ఒక్క రూపాయి నా ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళ బాగోగం చూసేటట్టుగా, వాళ్ళ కష్టాలు దుఃఖాలు పోగొట్టేటట్టుగా మీరు చేస్తారా ఏమన్నా ప్రమాణం చేయాలి. మీరు చేయాలట్లా. ఎందుకంటే ఈ 15 రోజులు మాయామంటని చెప్పి మీరు అనేక రకాలుగా వాళ్ళని తీసుకొని ఓట్లు కొల్లగొట్టుకొని మీరు సింహాసనానికి పోయి మీ 500 కోట్లు కాదు 5,000 కోట్లు సంపాదించుకోవడానికి, మా ప్రజలు అడగదొక్కడానికి మీరందరూ కూడా ఈ రోజు అనేక రకాలుగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ మాటలు ఈ రోజు నుంచి ఇక్కడ నుంచి చెల్లవు. ఈ కాన్ఫరెన్స్ లో ఎవరి మాటలు చెల్లవు. అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసి నా ఎస్సీ ఎస్టీ సబ్బండ వర్గ ప్రజలందరూ కూడా మోసపూరితమైనటువంటి వాళ్ళకు మోసం చేయడానికి ఈ యొక్క కుట్ర పంతారని చెప్పి పన్నుతున్నారని చెప్పని ఈ సందర్భంగా తెలియాలనుకుంటూ, ఏదేమైనా అనుకున్నట్టుగా ఓటు అనే ఒక ఆయుధం మన కోసం ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఓటు అనే హక్కును మన కోసం ఇచ్చాడు. అదే ఓటు హక్కు కనుక లేకపోతే ఈ రోజు ఎవరు మీకు గల్ప దండేవాళ్ళు కాదు, మీ గృహాన్ని తలుపు తట్టేవారు కాదు. కాబట్టి మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిందంటే, అయ్యా మీరందరూ 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల ద్వారా మీ ఇంటి కూడా మీరు రాసుకోండి, మీ ఓటు మీరు వేసుకోండి, మీరు రాజులు కాండి, మీరు సింహాసనం చూసుకోండి, ఈ సంపదలో సర్వసభలో ఈ రాజ్యంలో ఈ ఓటా మొత్తం మీరే తీసుకొని ఈ రాజ్యాన్ని అనుభవించాలని చెప్పిండు. కాబట్టి చదువుకునే విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఆలోచించి బాబాసాహెబ్ అంబేద్కర్, మరి మాన్యవర్ కన్సీరామ్ గారు, మహాత్మా జ్యోతిరావు ఫులే గారు మీరందరి స్ఫూర్తితో నడుస్తున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ధర్మ సమాజ్ పార్టీ, ఈ ధర్మ సమాజ్ పార్టీ ధర్మం వైపు నడుస్తూ ఉన్నది. 93% ప్రజల్ని అధర్మంగా నెట్టివేస్తూ, అణిచివేస్తూ, అనేక రకాలుగా వాళ్ళకు మోసం చేస్తూ, వాళ్లకు కోట్లకు అంచెలంచెలుగా ఎదుగుతూ ఆకాశంలో విదేశాల్లో వాళ్ళు అనేక రూపాయలు డబ్బులు సంపాదించుకొని పెట్టుకుంటా ఉన్నాం. కాబట్టి మనం కూడా మన ఓట్లతోనే వాళ్ళు మనం అనుకుంటాం ఏదో ఓటు ఒక కాగితం కావచ్చు, ఓటు ఒక మనం ఒకరు వేసేటటువంటి ఒక ముద్రనే అనుకోవచ్చు, పట్టణం కావచ్చు అనుకోడు. కానీ అది ఓటు అనేది ఒక గొప్ప వజ్రాయుధంతో సమానం. అంత విలువైనటువంటి ఓటు వజ్రాయుధాన్ని మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిపోతే ఆ వజ్రాయుధాన్ని మనం ఈ రోజు ఎవరి కోసమో, ఎవరి భాగాల కోసమో, ఎవరి ప్రయోజనాల కోసమో, వాళ్ళ ప్రయోజనాల కోసం మనం ఓటును వాళ్ళకి ఇస్తా ఉన్నాం. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ రోజు నుంచి మన ఓటు మన బాగోగుల కోసం, మన భవిష్యత్ కోసం, మన తరాల కోసం ఉపయోగపడేటట్టు ఓటేయండి, లేకపోతే ఓటేయద్దని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏ నాయకుడు వచ్చి 75 ఏళ్ళ నుంచి 75 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఈ ఓటు హక్కు మరి మన బాగోగులు మారినాయా? మరి 75 ఏళ్ళు వాళ్ళకే ఓట్లేస్తా ఉన్నాం, మరి మనం ఎందుకు మారుతలేము? వాళ్ళు ఎందుకు ఆ విధంగా అవుతున్నారు? వాళ్ళు మేడ బంగ్లలై వాళ్ళు విదేశాల్లో ఉంటున్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి మనకు విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు అన్ని రంగాలలో కూడా మనకు అణిచివేసి నెట్టివేయబడతా ఉన్నారు. కాబట్టి దళిత శక్తి ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశాల్ మహారాజ్ గారు ఈ రాష్ట్రంలో కనీ విని దేశంలో రాష్ట్రంలో కనీ విని ఎరగనటువంటి ఒక దశ వాగ్దానాలు తీసుకొచ్చారు మన ముందరికి. ఇప్పుడు ఆ దశ వాగ్దానాలు ఏంటంటే, చూడండి ప్రజలారా, మీకు మన గ్రామాల్లో ఉన్నటువంటి 90% ప్రజలకు మరి ఇక్కడ ఉచితమే కేజీ టు పీజీ పడిని స్కూళ్ళను స్కూళ్ళు పెట్టాలి అంటే ఆంధ్ర స్కూళ్ళను పెట్టాలి. ఎక్కడ అమెరికాలో చదువుకున్నటువంటి ఒక అమెరికా ప్రెసిడెంట్ అక్కడ ఉన్నటువంటి సామాన్య వ్యక్తి కూడా అదే స్కూల్లో చదువుకుంటాడు. అలాంటి పనులు కట్టిస్తామని చెప్పండి ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశాల్ మహారాజ్ గారు ఈ పార్టీ తరఫున నేను ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు గారు విశాల్ మహారాజ్ గారు కూడా ఈ మాట ఇస్తా ఉన్నాం, ఈ వాగ్దానం ఇస్తా ఉన్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మన పిల్లలు ఎక్కడ అవుతా ఉన్నారు? మన పిల్లలు పైన అంగన్వాడీలో చిన్న గ్రామంలో మనం ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో చదువుతా ఉన్నాం. అక్కడ ఆంగ్ల భాషలో ఆంగ్ల విద్య లేదు, మరి ఉన్నత విద్య లేదు. మరి ఈ పిల్లలు ఏం కావాలి? డాక్టర్లు ఎన్నడు కావాలి? వాళ్ళు ఉన్నతమైన విద్యను ఎప్పుడు పొందాలి? మరి ఎన్నడూ వాళ్ళు బాగుపడాలి? మరి ఈ రకంగా వాళ్ళు మనల్ని మోసం చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మనం
మన ప్రజలకు వైద్యం మరి మనకు ఆరోగ్యాలన్నీ పాడవుతున్నాయి. మరి ఆరోగ్యాలు ఎందుకు పాడవుతా ఉన్నాయి? అనేక రూపాల్లో మనకు పౌష్టికారం లేక ఆరోగ్యాలు పాడవుతున్నాయి. మరి ఎలక్షన్ వచ్చిందంటే మనకు ఒక విషయాన్ని వాళ్ళు ఇస్తా ఉన్నారు, మనం అందరం కూడా అమృతంగా దాన్ని సేవిస్తా ఉన్నాం. ఆ రకంగా ఆరోగ్యాలు పాడవుతా ఉన్నాయి. 90% BCSC ప్రజలందరూ కూడా ఆరోగ్యాలన్నీ కూడా పాడవుతా ఉన్నాయి. కాబట్టి ఉన్నతమైనటువంటి ఒక ఇక్కడ ఈ గ్రామ స్థాయిలో ఒక వైద్య హాస్పిటల్ కూడా నిర్మిస్తామని చెప్పని ఈ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. మరి ఆరోగ్యం లేనప్పుడు ఈ సకల సంపద ఇదంతా మనకెందుకు? మనకేమవసరం ఇదంతా? కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే మనకు గ్రామ స్థాయిలోనే ఉన్నతమైనటువంటి ఒక హాస్పిటల్ నిర్మిస్తా ఉన్నాం. అంటే ఒక ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి కోటీశ్వరుడైన సంపన్నుడైనటువంటి ఎక్కడ ఏ స్థాయిలో అతను వైద్యం చేసుకుంటాడో అదే స్థాయిలో కూడా మన గ్రామ స్థాయిలో వైద్యం చేసుకోవడానికి ఇక్కడ ఒక హాస్పిటల్ నిర్మిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే విధంగా సన్నకారు చిన్న కాదు రైతు కూలీలు ఉంటారు. మరి రైతు కూలీలు కూడా మనము ప్రతి నెల 5,000 రూపాయలు కూడా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ విశాల మహారాజ్ గారు దశ వాగ్దానాల్లో మా మేనిఫెస్టో ధర్మ సమాజ్ పార్టీ డాక్టర్ విశాల మహారాజ్ గారు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీలు ఏ దేశ రాజకీయ పార్టీలు కూడా చేయలేనటువంటి మేనిఫెస్టోను కూడా విడుదల చేయడం జరిగింది. మేనిఫెస్టోలో ఇగో సన్న చిన్నకారు రైతులు, ఇగో కౌలు రైతు, ఇగో పేద కూలీలకు కూడా ప్రతి నెల వాళ్ళకి 5,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఈ ధర్మ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ విధంగా చేస్తుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగైతే ప్రధానంగా దళితులకు ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్. మరి దళితుల మీద దాడులు జరిగితే అందరి కలిసి ఉమ్మడిగా మండలంలో ఉన్నటువంటి సబ్బండ కుల వర్గ ప్రజలకు అందరి కలిసి ఒకటే పోలీస్ స్టేషన్ ఉంటుంది. మరి ఆ రోజు అంబేద్కర్ చెప్పింది ఏంటంటే, అయ్యా మాకు స్వతంత్రం వచ్చింది కానీ మా ప్రజలకు స్వతంత్రం రాలేదు, ఈ భూమికే స్వతంత్రం వచ్చింది, మా ఓట్లు మాకు 2 ఓట్ల పద్ధతిని ఇవ్వాలని చెప్పని అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేస్తే కొంతమంది జాతీయ నాయకులను చెప్పుకునేటోళ్ళు అయ్యా 2 ఓట్ల పద్ధతిని వీళ్ళకి ఇస్తే ఒక ఓటు వాళ్ళ సమాజం వాళ్ళందరూ కూడా ఒక ఓటు వేసుకొని వాళ్ళ ఎమ్మెల్యేను కూడా నిలబెట్టుకొని గెలిపించుకుంటే వాళ్ళ బాగోగులకు అన్ని బాగు చేసుకుంటారు. ఆ రకంగా చేయాలని అంబేద్కర్ ఒక రకంగా మనకు 2 ఓట్ల పద్ధతిని మనకు అవకాశం కల్పిస్తే ఆ అవకాశం ఇవ్వకుండా ఒక నాయకుడు మనల్ని ఆ ఓటును నిరాకరించి రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దళితులకు కూడా ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ఉండాలి. వాళ్లకు అనేక రకాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. మండల స్థాయిలో ఉన్న పోలీస్ స్టేషన్లు మన వాళ్ళకి దాడులు జరిగినప్పుడు వాళ్ళకు న్యాయం సరైన రీతిలో అన్యాయానికి న్యాయం జరగట్లేదు. కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ ఉండాలని చెప్పని ఈ సందర్భంగా ఈ మేనిఫెస్టోలో పెట్టుకుని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా మన అధికారం వస్తే ఈ యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి 10 దశ వాగ్దానాలను ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో ఈ వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి విద్యా వైద్యం భూమి కూడా మనం సాగునీటితో కూడుకున్నటువంటి భూమి, సాగునీటితో కూడుకున్నటువంటి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పింది ఒక నాయకుడు. 3 ఎకరాలు ఎంతమందికి వచ్చిందో ఎంతమందికి ఇచ్చిరో మనందరికీ తెలుసు. కానీ ఇవన్నీ బూటక మాటలు, మోసమ మాటలు, అన్యాయము, మన ఓటర్లు గొలగొట్టుకొని మన సమాజాన్ని అంతా కూడా వాళ్ళు దగ్గరకు చేరదీర్చుకొని ఆ పూటకు అల్ప సంతోషాలకు వాళ్ళను ప్రలోభాలకు గురి చేసి దగ్గరికి తీసుకుంటా ఉన్నారు. కాబట్టి మీరందరూ విద్యావంతులు మేధావులందరూ ఆలోచించి అయ్యా మన భూమి లేని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. మనమేమంటున్నామంటే ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మనం ఏం చెప్తా ఉన్నాం, ఏం మాట ఇస్తా ఉన్నాం అంటే అయ్యా మనం అధికారంలోకి వస్తే తప్పకుండా సాగునీరుతో కూడుకున్నటువంటి ఒక ఎకరం భూమి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరుపేదలకు ఎకర పొడవు ఇస్తామని చెప్పని ఈ యొక్క సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మిత్రులారా. కాబట్టి ఇలాగే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి 10 దశ వాగ్దానాలను మీరందరూ కూడా ఆలోచించి ఈ దశ వాగ్దానాలు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి ధర్మ సమాజ్ పార్టీని మీరందరూ కూడా ఆలోచించి ఈ యొక్క పార్టీని ఆదరించి మన కార్యకర్తలు మన లీడర్లు అందరూ ఉన్నారు. కాబట్టి అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ములారా మీరు కూడా సత్యం వైపు ప్రయాణం చేయాలి. అన్యాయం వైపు మన ఇంతకాలని మనం కొన్ని దుష్ట శక్తులు తీసుకుపోయినాయి. ఆ దుష్ట శక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు ఒకనాడు మనకు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలోనే అయా దేవాలయం అనే ఒక పార్లమెంటును కడతా ఉన్నాం. మరి ఆ దేవాలయంలోకి దేవుణ్ణి వెళ్ళాలని చెప్పిండు.
ఆ దేవుణ్ణి వెళ్ళకముందే ఆ దేవాలయంలోకి దయ్యాలు తెరపడినాయి అని చెప్పారు. కాబట్టి అంబేద్కర్ తన జీవితం అంతా కూడా తన భార్య బిడ్డలు చదువుకొని మనకు ఆ దేవాలయాన్ని కడితే ఆ దేవాలయంలోకి మనకి ఇప్పటిదాకా దేవుళ్ళు పోలేరు, దయ్యాలే పోయినాయి. కాబట్టి మనమందరం ఇప్పుడు దేవుళ్ళుగా మారి ఈ యొక్క భారత రాజ్యాంగం ద్వారా మనం అసెంబ్లీలోకి, పార్లమెంట్కి, చట్టసభలోకి మనం పోవాలి. ఎస్సీ ఎస్టీ సపండ కుల వర్గ ప్రజలందరూ కూడా కన్న బిడ్డలా చూసుకొని శోకం లేని రాజ్యాన్ని మనం పరిపాలించి ఈ యొక్క ప్రజల బాధ కాదని చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ మేము అనేక సార్లు ఈ గ్రామానికి వస్తుంటాం. కాబట్టి మీరందరూ తప్పకుండా ఆలోచించి ధర్మ అధర్మం, ఇక్కడ ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో మరి ధర్మం వైపు 93% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం చేస్తా ఉన్నది. మరి 7% మంది ఉన్నటువంటి కొంతమంది ప్రజలు మరి అధర్మం కోసం 93% ప్రజలు మోసం చేయడానికి అధర్మంగా వాళ్ళు వస్తా ఉన్నారు. కాబట్టి ధర్మం వైపు అధర్మం మధ్యలో ఒక గీత గీసి పరిగీసి ఈ ధర్మ యుద్ధం చేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ధర్మ యుద్ధం వైపు, ధర్మ రాజ్య స్థాపన కోసం డాక్టర్ విశారద మహారాజ్ గారి యొక్క అడుగుజాడలో ఆలోచనలో నడవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేమామిడి గ్రామ ప్రజలందరూ కూడా ఈ ధర్మ సమాజ్ పార్టీ వైపు మీరందరూ కూడా ఆలోచించి ధర్మ సమాజ్ పార్టీ వైపు గుర్తులు మీరు గుర్తుపెట్టుకోవాలి. అయ్యా మన పక్షులందరూ కూడా 75 సంవత్సరాల నుంచి చీకట్లోనే ఉన్నాయి. కాబట్టి మనకు వెలుతురులోకి వెళ్ళాలని చెప్పని ధర్మ సమాజ్ పార్టీకి ఎన్నికల కమిషనర్ పార్టీ వైపు గుర్తులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అయ్యా మీరు 70% ప్రజలందరూ కూడా చీకట్లో ఉన్నారు, మీరు బతుకులు చీకట్లోనే ఉన్నాయి, అంధకారంలో ఉన్నారు. కాబట్టి మీరు ఈ రోజు నుంచి కూడా ఈ వెలుగులోకి రావాలని చెప్పని మీ చీకట్లో ఉన్న వెలుగును పారదోలడానికి ధర్మ సమాజ్ పార్టీ ఈ యొక్క ధర్మ యుద్ధంలో భాగంగానే టార్చ్ లైట్ గుర్తులు మనకు రావడం జరిగింది. కాబట్టి మీరందరూ టార్చ్ లైట్ గుర్తులు గుర్తుపెట్టుకోవాలి. మన చీకటిని పారదోలి మన అన్యాయానికి వాళ్లకు ఎదురు నిలిచి ధర్మ యుద్ధాలు చేయాలని చెప్పని మీరు టార్చ్ లైట్ గుర్తులు గుర్తుపెట్టుకోవాలి. టార్చ్ లైట్ గుర్తుకే ఓటు వేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేమామిడి గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై కాల్సిరామ్. టార్చ్ లైట్ గుర్తుకే, టార్చ్ లైట్ గుర్తుకే. భిక్షపతి అన్న గారికి మన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్యేకంగా నేమాడు గ్రామానికి రావడానికి ప్రత్యేకమైన జేబులు తెలుపుతున్నాం. ఒకటి మిత్రులారా, ఇక్కడున్న వాళ్ళు దాదాపుగా ఒక 25 నుంచి 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని మరి ఎన్నో రాజకీయ పార్టీలు గతంలో మన తాతలు మన తల్లులు ఇప్పటికి మనం కూడా ఎన్నో పార్టీల జెండాలు మనం మోసుకుంటూ పోవడం జరుగుతుంది. మరి గత తరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఓట్ బ్యాంక్ లాగానే మనం మన సమాజానికి ఉపయోగపడకుండా రాజకీయ పార్టీలకు ఓట్లు వేసుకుంటూ ఇన్ని దినాల కొద్దిగా రావడం జరిగింది. మరి ఈ కాలంలో ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ సమాజంలో విధంగా మన లోపల చైతన్యం వచ్చి మన ఊరు మార్పు మన లోపల రాలేకపోతే ఇక ఇంతకంటే దౌర్భాగ్యంగా ఈ సమాజాన్ని మార్చడానికి ఎవరు ముంగడికి రారు. ఎందుకనంటే ఎక్కడ అమ్మగారు చెప్పినట్టుగా ఎక్కడ ఒక దాదాపు ₹1,00,000 విధంగా బ్యాంకులో డిపాజిట్ లేని ఒక నాయకుడు మన గురించి నిరంతరం కష్టపడుకుంటూ ఈ కార్యకర్తలను చైతన్యం చేసుకుంటూ ఈ కార్యకర్తలను ఒక తాను సమకూర్చుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఓటు హక్కు ఇవ్వడం జరిగిందో ఆ ఓటు హక్కు అనేది వృధా కాకుండా 100% ఆయన చెప్పిన దారిలోనే నడుచుకుంటూ 100% ఆయన చెప్పిన ఏదైతే సంకల్పం ఫైనల్ గా మనం ఎటువంటి పోవాలనేది ఏదైతే ఉందో అక్కడ పోవడానికి మాత్రమే ఈ దారి ఇస్తుంటూ మనం ప్రయాణంలో భాగంగానే ఈ రోజు రావడం జరిగింది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి విధంగా మనము మన సమాజానికి నాయకత్వం చేసుకుంటూ ముందుకొచ్చి ఈ పార్టీలో మనమందరం కూడా ఈ పార్టీని ముందుకు తీసుకుపోయి అన్నగారికి
మనం ఆలోచన చేసి మన ఓట్లు మనం వేసుకొని మనం నాయకులు కావడానికి గొప్ప ఆలోచన మనం ముందుకు వచ్చింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు విధంగా ఎక్కడ విధంగా ఎందుకంటే ఇప్పుడు అన్నగారు 2-3 మేనిఫెస్టోల్లో ఉన్న మన గురించి మన సమాజం గురించి మనకు అక్కడికి వచ్చే కొన్ని మేనిఫెస్టోలు కొన్ని స్కీములు పెట్టడం జరిగింది. ఎందుకంటే మీతో పాటు నేను కూడా అదే అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో స్కీములు ఆ స్కీములు తీసేసి ప్రతి గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ అనేది ఏదైతే ఉందో ప్రైవేటు స్కూళ్ళ కంటే 100 రెట్లు ఎక్కువగా మనకు విద్య అందించడానికి ముందుకు వస్తాయి. అదొకటి. ఇంకోటి, ప్రతి గ్రామాన ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఏ రకంగా ఉంటుందో ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఏ రకంగా ఉంటుందో ప్రతి గ్రామాన ఒక హాస్పిటల్ పెడతామని చెప్పి ముందరకు వస్తాయి. ఇంకోటి, ప్రతి కుటుంబానికి ఇంకా దాదాపుగా ఇప్పుడున్న సమాజంలో ఒక మినిమం 10th చదవని ఆడపిల్లలు ఉన్నారు మన ఇళ్ళ. మినిమం 10th చదివిన వాళ్ళు ఉన్నారు. మరి మన అక్కలు మన అమ్మలు ఎందుకు ఒక ఇట్లాంటి బ్యాటరీలు, ఇట్లాంటి సెల్ ఫోన్స్, ఇట్లాంటి టీవీలు ఎందుకు తయారు చేయకూడదు? అట్లాంటి ఆలోచన ఈ ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతున్నాయి? మన ఆడబిడ్డలు ఇంట్లో ఉండి వాళ్ళందరికీ ఊరూరికి ఒక సత్రంలాగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి చేయవలసిన మొత్తం చైనాలో ఏ రకంగా అయితే జరుగుతుందో అలాంటి ఆలోచన ఒక ఈ గ్రౌండ్ పెట్టి ఎందుకు తీసుకురాలేకపోతుంది? ఈ హాస్పిటల్ అనేది నిరంతరంగా మన లోపల వచ్చిన రోగాలకు ఈ గ్రామాలల్లో ఖచ్చితంగా ఒరిజినల్గా మన ఏదైతే ఈ ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ రకంగా మనం వైద్యం అందడానికి మనకు ఎందుకు చూపించలేకపోతుంది? ఇవన్నీ వాగ్దానాలు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఇవ్వవు. ఎందుకంటే ప్రైవేట్లో హాస్పిటల్ వాళ్ళవే ఉంటాయి, ప్రైవేట్ స్కూళ్ళు వాళ్ళవే ఉంటాయి, ప్రతి ఒక్కటి వాళ్ళే ఉంటాయి. గవర్నమెంట్ ఉంటాయి. ఇలాంటి స్కూళ్ళు పెట్టినా ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టిన కారణంగా ఒకటేమవుతుందంటే మన మీద జరుగుతున్న దాడులు అనేది ఇంటర్నల్గా జరుగుతుంటాయి. అందుకే వాళ్ళకు డబ్బులు పోవు కాబట్టి అలాంటి హాస్పిటల్ కట్టారు కాబట్టి నిరంతరము మనం చేసిన కష్టమంతా వృధా అయిపోయి వాళ్ళ వెనుకనే తిరుగుకుంటూ వాళ్ళకే ఓట్లు